అందరికీ నమస్కారం. లాస్ట్ క్లాస్లో మనము డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి ది అనేటువంటి ఆర్టికల్ గురించి మనము తెలుసుకోవడం జరిగింది. ఆ యొక్క ది ఆర్టికల్ సంబంధించి ఇంట్రడక్షన్ గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఆ యొక్క ది ఆర్టికల్ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలనే సందర్భం గురించి మనము ఒక కీవర్డ్ కూడా చెప్పుకున్నాం. దానికి సంబంధించి ఒక కీవర్డ్ కూడా చెప్పుకున్నాం. ఏంటో కీవర్డ్ అండి? బిగ్, బీబీ, హెచ్డి, డివిడి, మ్యూజిక్ వరల్డ్లో ఏపీ మరియు తెలంగాణ స్టేట్లో లభించును. ఏంటో కీవర్డ్ అండి? బిగ్, బీబీ, హెచ్డి, డివిడి, మ్యూజిక్ వరల్డ్లో ఏపీ మరియు తెలంగాణ స్టేట్లో లభించును అని చెప్పుకున్నాం. మరి మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆ పదం ఏంటంటే బిగ్. మొట్టమొదటిగా ఉన్న పదం ఏంటండి? బిగ్. ఆ బిగ్ అనే దాంట్లో కూడా మనం ఏం చేస్తామంటే మొట్టమొదటి అక్షరమైనటువంటి బీని తీసుకున్నాం. బి అనేసరి మన మైండ్లోకి ఏం రావాలని చెప్పాము? బుక్స్. ఏవైతే మంచి ప్రాచుర్యం పొందినటువంటి పుస్తకాలు ఉంటాయో, ఏవైతే పవిత్రమైన పుస్తకాలు ఉంటాయో ఆ యొక్క పుస్తకాల పేర్ల ముందు ఎప్పుడు కూడా మనము ది లేక దానేటువంటి ఆర్టికల్ కంపల్సరీగా రాయాలి, ఉపయోగించాలి. అలాగే ఆ బుక్స్ కలిగి ఉన్నవేంటండి? పేపర్స్. ఆ యొక్క పేపర్స్ మైండ్లోకి వచ్చేసరికి మనకి ఏం రావాలి? న్యూస్ పేపర్స్ అని గుర్తు రావాలి. న్యూస్ పేపర్స్ పేర్ల ముందు, అలాగే మ్యాగజైన్స్ పేర్ల ముందు, వారపత్రికలు లేక మాసపత్రికలు అంటాం. ఆ యొక్క మాసపత్రికలు లేక వారపత్రికల పేర్ల ముందు కూడా మనం ఏం వాడాలి? బి అనే ఆర్టికల్ మనము ఉపయోగించాలి. ఆ యొక్క బిగ్ అనే దాంట్లో మొట్టమొదటి అక్షరం బి గురించి లాస్ట్ క్లాస్లో మనము డీటెయిల్గా తెలుసుకున్నాము. నెక్స్ట్ అక్షరం ఏముందంటే ఐ. నెక్స్ట్ అక్షరం ఏముందండి? ఐ. ఆ ఐ గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. ఐ అంటే మన మైండ్లో ఏం రావాలంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అని చెప్పుకుంటున్నాం. అంతర్జాతీయ సంస్థలు. ఏవైతే అంతర్జాతీయ సంస్థలు ఉంటాయో ఆ యొక్క అంతర్జాతీయ సంస్థల యొక్క పేర్ల ముందు ఎప్పుడూ కూడా, లేకపోతే ఆ యొక్క అంతర్జాతీయ పేర్లు కూడా మనం ఏం చేస్తామంటే ఎక్కువగా మనము సంక్షిప్త పదంగా వాడతాం, అబ్రివేషన్స్గా వాడతాం. ఆ యొక్క అబ్రివేషన్గా వాడేటువంటి ఆ యొక్క అంతర్జాతీయ సంస్థల యొక్క అబ్రివేషన్స్ ముందు ఏం చేయాలంటే మనము ఖచ్చితంగా ది లేక ది యొక్క దా అనేటువంటి ఆర్టికల్ని కంపల్సరీగా మనము ఉపయోగించాలి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తున్నాను. WTO. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అలాగే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అలాగే UNO యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. అలాగే ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. అలాగే యునిసెఫ్. ఇలాంటి ప్రపంచ సంస్థలు ఏవైతే ఈ యొక్క ప్రపంచ స్థాయి సంస్థలు ఉంటాయో, ఏవైతే ఈ అంతర్జాతీయ సంస్థలు ఉంటాయో ఆ యొక్క అంతర్జాతీయ సంస్థల పేర్ల ముందు ఎప్పుడు కూడా అబ్రివేషన్స్ ముందు ఎప్పుడు కూడా మనం ఏమిటి వాడాలండి? ఖచ్చితంగా మనము ఈ యొక్క ది ఆర్టికల్ లేక ద ఆర్టికల్ కంపల్సరిగా ఉపయోగించాలి. యాక్చువల్గా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని చెప్పాలి. దాన్ని మనం అబ్రివేషన్గా చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకుంటామండి? WTO. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పుకోవాలి. ఆ యొక్క WHO అని చేస్తే మనకి ఏమవుతుందంటే ఆ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేస్తాము? షార్టింగ్ ఫామ్ చేసుకున్నాం. WHO అని షార్టింగ్ ఫామ్ లో పిలుస్తారు, అబ్రివేషన్ లో పిలుస్తారు. అలాగే UNO, అలాగే ILO, అలాగే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. సో ఈ యొక్క అంతర్జాతీయ యొక్క సంస్థల యొక్క పేర్లు ఏవైతే అబ్రివేషన్స్ గా రాస్తున్నామో ఆ యొక్క అబ్రివేషన్స్ గా రాసేటువంటి సంస్థల యొక్క పేర్ల ముందు ఎప్పుడు యాక్చువల్ పేర్లుగా రాసినప్పటికీ కూడా లేక అబ్రివేషన్ గా రాసినప్పటికీ కూడా వాటి యొక్క పేర్ల ముందు లేక అబ్రివేషన్స్ ముందు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? ది అనేటువంటి ఆర్టికల్ లేక ఈ యొక్క దా అనేటువంటి ఆర్టికల్ మనము ఉపయోగించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామండి? WTO ముందు ఇప్పుడు ఏం రాసుకోవాలి? ది అనేటువంటి ఆర్టికల్ మనము యాడ్ చేసుకోవాలి. మరి WHO ముందు ఏం చేయాలి? ది అనేటువంటి ఆర్టికల్ మనము యాడ్ చేస్తున్నాం. అలాగే UNO, అలాగే ILO, అలాగే యునిసెఫ్ ఏవైతే ఈ యొక్క అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయో ఆ యొక్క అంతర్జాతీయ సంస్థల యొక్క పేర్ల ముందు కానీ లేక అబ్రివేషన్స్ ముందు కానీ మనం ఏం చేస్తాం? కంపల్సరీగా ది అనేటువంటి ఆర్టికల్ కంపల్సరీగా ఉపయోగించాలి. సో బి అనేసరికి బుక్స్ అని చెప్పుకున్నాం, న్యూస్ పేపర్స్ అని చెప్పుకున్నాం, మ్యాగజైన్స్ చెప్పుకున్నాం.
అయ్యేసరికి మన మైండ్లోకి ఏం రావాలని చెప్పానండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, అంతర్జాతీయ సంస్థలు. ఆ యొక్క అంతర్జాతీయ సంస్థల యొక్క అబ్రివేషన్స్ ముందు కానీ లేక వాటి యొక్క పేర్ల ముందు కానీ కంపల్సరీగా మనం ఏంటి ఉపయోగించాలండి, ది అని లేక దా అనేటువంటి ఆర్టికల్ కంపల్సరీగా మనము ఉపయోగించాలి. సో ది ఆర్టికల్ సంబంధించినటువంటి కీవర్డ్లోనే మనకి నెక్స్ట్ లెటర్ ఏమిగా చెప్పుకున్నామంటే జీ. బిగ్లోని బి అయిపోయింది, ఐ అయిపోయింది, నెక్స్ట్ ఏంటంటే జీ. జీ అనేసరికి మన మైండ్లో రావాల్సింది ఏంటంటే గ్రూప్. ఆ యొక్క జీ అనేసరికి మన మైండ్లో రావాలండి గ్రూప్, సమూహం. ఒక సమూహానికి సంబంధించి ఇప్పుడు చెప్పామంటే ఆ యొక్క ఏ సమూహం అనేది కూడా ఇక్కడ మనకి తెలియజేస్తాము. ఆ యొక్క గ్రూప్ అని చెప్పామనంటే కంపల్సరిగా ఆ యొక్క ది లేక దా అనేటువంటి ఆర్టికల్ కంపల్సరీగా మనము వాడాలి. సో ఇప్పుడు చూద్దాం ఆ యొక్క గ్రూప్ సంబంధించి ఆ యొక్క సమూహాలకు సంబంధించి ఏ రకమైనటువంటి అంశాలు వస్తాయని చూద్దాం. జిఎన్సీ మనం ఏం గుర్తుంచుకోవాలని చెప్పండి, గ్రూప్ అని గుర్తుంచుకోండి. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. దీవి అని చెప్పడం లేదు, ఇక్కడ దీవులు అని చెప్తాను. దీవుల యొక్క సమూహాల యొక్క పేర్ల ముందు లేక దీవుల యొక్క సమూహం పేర్ల ముందు ఆ యొక్క ది లేక దా అనేటువంటి ఆర్టికల్ కంపల్సరీగా మనము ఉపయోగించాలి. ది లేక దా అనేటువంటి ఆర్టికల్ కంపల్సరీగా మనము ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక అనేది ఉంది. శ్రీలంక అనేది ఒక దీవి, ఒక దేశము, కానీ ఇట్ ఈజ్ సరౌండెడ్ బై వాటర్. చుట్టూ కూడా ఏముంటుందండి, నీరు ఉంటుంది, మధ్యలో భూభాగం ఉంటుంది. సో అదొక దీవి. అయితే ఈ యొక్క శ్రీలంక అనేది ఒక ఐలాండ్. అలాగా ఐలాండ్ పేరు ముందు మనము ది ఆర్టికల్ వాడము, కానీ ఏ ముందు వాడచ్చు, ఆ యొక్క దీవుల యొక్క సమూహాల పేరు ముందు వాడచ్చు, లేక దీవుల యొక్క సమూహం పేరు ముందు వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అండమాన్ దీవులు ఉన్నాయి. అండమాన్ దీవులు అని చెప్తున్నాం, దీవి అని చెప్పడం లేదు. అంటే ఏంటి, దీవుల యొక్క సమూహము. ఆ యొక్క దీవుల యొక్క సమూహం వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలండి, ఆ యొక్క దీ లేక దాని ఆర్టికల్ కంపల్సరిగా వాడాలి. ఇక్కడ దీవి కాబట్టి ఏం చేస్తాము, ఆ యొక్క దీవికి మనం ఇంటూ మొక్క పెట్టుకున్నాం అంటే అక్కడ ఆర్టికల్ అనేది రాదు. కానీ దీవుల యొక్క సమూహం అయితే కంపల్సరీగా మనం ఏం చేయాలండి, ఆ యొక్క దీ లేక దా అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. ఏం చెప్పుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మనము అండమాన్స్ అన్నాం, ద అండమాన్. అలాగే ద కెనరీ ఐలాండ్స్, ద కెనరీ ఐలాండ్స్, ద కెనరీ ఐలాండ్స్. అలాగే the Philippines, the Philippines, the Andaman, the Canary Islands, the Philippines. అలాగే the West Indies, the West Indies, etc. ఇలాగా దీవుల యొక్క సమూహం పేర్ల ముందు, ఆ యొక్క దీవుల యొక్క సమూహం పేర్ల ముందు ఖచ్చితంగా మనం ఏం చేయాలండి, దీ లేక దాని ఆర్టికల్ని వాడాలి. సో మనం ఏం చెప్పాము, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అని చెప్పాం. ఏమని చెప్పామండి, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అని చెప్పాం. ఐలాండ్ అని చెప్పడం లేదు, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటే ఏంటి, దీవుల యొక్క సమూహం. ఆ దీవుల యొక్క సమూహం పేర్ల ముందు కంపల్సరీ ఏం చేయాలి, ఇక దీ లేక దాని ఆర్టికల్ని ఉపయోగించాలి. నెక్స్ట్ అంశం ఏంటంటే అదే గ్రూప్గా వస్తుంది. ఏంటంటే గ్రూప్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్ ఆర్ మౌంటైన్స్. మీ ఇష్టమే, మౌంటైన్ రేంజెస్ ఆర్ మౌంటైన్స్. గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ అని చెప్తున్నాం. మౌంటైన్ అని చెప్పడం లేదా గుర్తుంచుకోండి. ఒక
ఎవరెస్ట్ అనేటువంటి పర్వతం తీసుకుందాం. ఎవరెస్ట్ అనేది ఒక పర్వతం. ఎవరెస్ట్ అనేది ఒక పర్వతం. పర్వతం పేరు ముందు ఆర్టికల్ వాడం. పర్వతం పేరు ముందు ఆర్టికల్ వాడం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇంటూ పెట్టచ్చు. కానీ ఆ యొక్క ఎవరెస్ట్ పర్వతం ఎక్కడుందండి? హిమాలయాలు ఉంది. హిమాలయాలు అనేవి ఏంటి? పర్వతాల యొక్క సమూహం. పర్వతాల యొక్క సమూహం అంటే ఏంటి? పర్వతం పేరు ముందు మనము ఆర్టికల్ వాడము. కానీ పర్వతాల యొక్క సమూహం పేరు ముందు కంపల్సరీ ఏం వాడాలండి? ఆ యొక్క ది ఆర్టికల్ని లేక ద ఆర్టికల్ని కంపల్సరీగా ఉపయోగించాలి. మరి ఇక ఎవరెస్ట్ అనేది ఎక్కడ ఉందని చెప్పుకుంటున్నాం అండి మనము? హిమాలయాల్లో ఉంది. కాబట్టి ఏం చెప్పచ్చు? ఫస్ట్గా ద హిమాలయాస్. ద ఆల్ప్స్. అలాగే మనకి దగ్గరగా చూసుకున్నట్లయితే కొన్ని పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల పేరు కూడా మనం దగ్గరగా రాసుకోవచ్చు. ద వింధ్యాస్ ఎక్సెట్రా. సో పర్వతము వస్తే మనం ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు. కానీ పర్వతాల యొక్క సమూహం వస్తే కంపల్సరీగా మనం ఏం చేయాలి? ఆ యొక్క ది లేక దానిటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. ముందుగా ఏం తెలుసుకున్నామండి? ఐలాండ్స్ అన్నాం. ఏమన్నామండి? ఐలాండ్స్ అన్నాం. దీవి ఎటువంటి ఆర్టికల్ రాదు. దీవుల యొక్క సమూహము ఖచ్చితంగా ఆర్టికల్ వస్తుంది. ఏ ఆర్టికల్ వస్తుంది? ది అనేటువంటి ఆర్టికల్ మనము ఉపయోగిస్తున్నాము. అలాగే నెక్స్ట్ ఏంటంటే మౌంటైన్, పర్వతము. పర్వతం ముందు ఎటువంటి ఆర్టికల్ రాదు. కానీ పర్వతాల యొక్క సమూహము ఖచ్చితంగా మనకి ఆ యొక్క ది అనేటువంటి ఆర్టికల్ని లేక దాని అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించవలసిన అవసరము ఉంది. తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ చెప్పుకున్నాము, గ్రూప్ ఆఫ్ మౌంటైన్ చెప్పుకున్నాము. తర్వాత విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే గ్రూప్ ఆఫ్ కంట్రీస్. గ్రూప్ ఆఫ్ కంట్రీస్. దేశము ఎటువంటి ఆర్టికల్ వాడకూడదు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా చెప్పాం. ఇండియా అని చెప్పినప్పుడు దాని ముందు ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు. లేదా శ్రీలంక అని చెప్పాం, ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు. లేదా ఆఫ్ఘనిస్తాన్ చెప్పాం, ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఎందుకని? దేశాల యొక్క పేర్ల ముందు ఆర్టికల్ రాదు. కానీ దేశాల యొక్క సమూహం అంటే అవి గ్రూప్గా ఏర్పడ్డాయి అనుకోండి, ఖచ్చితంగా వాటి ముందు ఏంటి వాడాలి? ది లేక దా అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. ఆ యొక్క ది లేక దా అనేటువంటి సందర్భం వచ్చేటువంటి దేశాలు ఏమనే చూద్దాం. యుఎస్ఏ అంటాం. యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యునైటెడ్ అంటున్నాం. అక్కడ ఏమని చెప్తున్నాం అండి? యునైటెడ్ అని చెప్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా దీని ముందు ఏం వాడాలి? ది ఆర్టికల్. అలాగే యునైటెడ్ కింగ్డమ్, యూకే. అలాగే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అంటే దాని ముందు కూడా ఏం చేయాలి? మనం ది ఆర్టికల్ వాడాలి. అలాగే ది యుఎస్ఎస్ఆర్. యుఎస్ఎస్ఆర్ దీని ముందు కూడా ఏం చేయాలి? మనము ది అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. అంటే ఏంటి? మన మైండ్లోకి ఏం రావాలి? దేశం అయితే ఆర్టికల్ వాడము, దేశాల యొక్క సమూహం అయితే ఆర్టికల్ వాడతాం. అలాగే దీవి అయితే ఆర్టికల్ వాడము, దీవుల యొక్క సమూహం అయితే ఆర్టికల్ వాడాలి. అలాగే మళ్ళీ ఏం చెప్పామండి? పర్వతం అయితే ఆర్టికల్ వాడము, పర్వతాల యొక్క సమూహం అయితే ఖచ్చితంగా ఆర్టికల్ వాడతాము. అంటే వీటన్నింటిని ఒకే దగ్గర చెప్పాము. ఎందుకు చెప్పామండి? గ్రూప్స్ ఇవి. ఇవన్నీ కూడా గ్రూపే. అంటే గ్రూప్తో ఏర్పడతాయి కాబట్టి ఆ యొక్క గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటున్నాము. ఏదైతే దీవుల యొక్క సమూహం ఉందో ఆ యొక్క దీవుల యొక్క సమూహం ముందు ఖచ్చితంగా మనము ది అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి. ఏదైతే ఆ యొక్క పర్వతాల యొక్క సమూహం ఉందో ఆ యొక్క పర్వతాల యొక్క సమూహం యొక్క పేరు ముందు కూడా మనం ది అనేటువంటి ఆర్టికల్ వాడాలి. అలాగే నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అంటున్నాం. దేశం అయితే ఎటువంటి ఆర్టికల్ వాడము, కానీ దేశాల యొక్క సమూహం అయితే కంపల్సరీ మనం ఏం చేయాలండి? ఈ యొక్క ది లేక దా అనేటువంటి ఆర్టికల్ని వాడాలి అని చెప్తున్నాము. సో మనము ఆ యొక్క ది ఆర్టికల్ సంబంధించి మనము ఫస్ట్ చెప్పినటువంటి కీవర్డ్లోని ఆ బిగ్ అనే మాటలోని బిగ్ అని సంబంధించి మనము క్లారిఫికేషన్ చేసుకున్నాము. బిఎన్సీకి మన మైండ్లోకి ఏమొచ్చిందండి? బుక్స్. బుక్స్లో ఏముంటాయండి? పేపర్స్. పేపర్ సైన్స్కి న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ అని చెప్పుకున్నాం.
అలా బుక్స్ ఆన్సర్కి ఏం చెప్పుకున్నామండి, పవిత్రమైన పుస్తకాలు కానీ ప్రాచుర్యం పొందినట్టు పుస్తకాల పేర్ల మీద కానీ ది ఆర్టికల్ వాడాలి. ఏంటి ఏం చెప్పుకున్నామండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ముందు ఇప్పుడు కూడా ది ఆర్టికల్ వాడాలి. అలాగే జి ఆన్సర్కి ఏం చెప్పుకుంటున్నామండి, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్, గ్రూప్ ఆఫ్ కంట్రీస్. ఇలాగా సమూహమైనటువంటి దేవుల యొక్క సమూహం ముందు కానీ, అలాగే పర్వతాల యొక్క సమూహం ముందు కానీ, అలాగే దేశాల యొక్క సమూహం ముందు కానీ ఖచ్చితంగా మనము ది లేక దా అనేటువంటి ఆర్టికల్ని కంపల్సరిగా ఉపయోగించాలి. ఈ యొక్క ఛానల్ కనుక నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.